నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నవంబర్ 11వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్స్కి తెరపడింది. అంటే ఎవరు పోటీలో ఉండబోతున్నారో అనే సస్పెన్స్కి అయితే తెరపడింది. ఎట్టకేలకు అధిష్టానం ఏఐసిసి గత రాత్రి నవీన్ యాదవ్ని బరిలో దింపినట్టుగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా కొంత జూబ్లీ హిల్స్లో పావులు కదుపుతోంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రధానంగా బీసీ ఈక్వేషను కొంత వర్కౌట్ అవుతుందని, మరి గతంలో 2 సార్లు పోటీ చేసినటువంటి అనుభవం నవీన్ యాదవ్కి ఉంది కాబట్టి, మరోవైపు కొంత మాస్ ఇమేజ్, యువత, ఇట్లా ఇవన్నీ కూడా కొంత పాజిటివ్స్ని, అంటే నెగిటివ్స్ ఉన్నప్పటికీ కొంత మేరకు పాజిటివ్స్ అన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని కొంత నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ విషయంలో, అంటే అభ్యర్థి ఎంపిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పంతం నెగ్గించుకున్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఆయన ఇప్పటికే నవీన్ యాదవ్ని కొంత గ్రౌండ్ లెవెల్లో పని చేసుకోమనే సంకేతాలు కూడా కొంత ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఆ దిశగానే నవీన్ యాదవ్ కొంత దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం కూడా నవీన్ యాదవ్ పేరుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీ హిల్స్లో ప్రకటించినటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మార్క్ అయితే స్పష్టంగా ఈ ఎన్నికలపైన కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా మరోవైపు ఎంఐఎం కూడా కొంత నవీన్ యాదవ్ తోటి, అంటే ఆయన సపోర్ట్ చేసే దిశగానే కొంత డీల్ కుదిరినట్టు కనిపిస్తోంది. మరి ఎంఐఎం కూడా, అంటే ఎంఐఎం నాయకుల్ని, మజ్లీస్ని, అట్లాగే మైనార్టీలు కూడా కలుపుకెళ్లే నాయకుడుగా కూడా నవీన్ యాదవే బెటర్ అనే అంశానికి ఫైనల్గా వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే వివాదాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంత మాస్ లీడర్గా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో వ్యతిరేకత అంతా కూడా కొంత అనుకూలంగానే మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిర్ణయం ఈ మేరకు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ప్రధానంగా ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును కొంత పూర్తి స్థాయిలో ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని రోజులు చాలా వరకు రేస్లో చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా అదృష్టం మాత్రం నవీన్ యాదవ్ని వరించిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అనేక సర్వేలు, చర్చలు, ఇట్లా చాలా వరకు ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం అయితే ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంది. నవీన్ యాదవ్ని కొంత స్థానికతకు కూడా ప్రియారిటీ ఇస్తూ స్థానిక యువ నేత కావడంతో ఎంపిక నవీన్ యాదవ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఎంపిక పైన కొంత సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి నియోజకవర్గానికి చెందినటువంటి స్థానిక నేతగా కొంత గుర్తింపు ఉంది. అన్ని వర్గాలకి సుపరిచితుడుగా ఉన్నారు. మాస్ లీడరు, కొంత గుర్తింపు ఉన్నటువంటి నేత. గతంలో ఎంఐఎంతో ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కావడంతో బీసీ వర్గాల్లో కూడా కొంత పట్టున్నటువంటి నేపథ్యంలో బీసీ వర్గం అంతా కూడా కొంత కలిసి వస్తుంది. అంటే ఆ నియోజకవర్గంలో మెజారిటీగా ఉన్నటువంటి ముస్లిం వర్గాలైనా, బీసీలైనా కొంత నవీన్ యాదవ్తో పాటుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు పడే అవకాశాలు ఉన్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ సర్వేల్లో కూడా కొంత స్పష్టమైనటువంటి లీడ్ లేక రావడంతో ఇప్పుడు ఖచ్చితంగా నవీన్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాల్లో పెట్టింది పేరు కాబట్టి ఆయన వ్యూహాత్మకంగా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి కలిసి కొంత ఎంపిక చేసినటువంటి నేపథ్యం. అయితే నవీన్ యాదవ్ కేవలం యువ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా కొంత సామాజిక సేవ, నిస్వార్థంగానే కొంతమందికి యువతకి కొంత హెల్ప్ చేయటం, ఇట్లాగా సామాజిక కార్యక్రమాలు చేపట్టే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న నేత కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపడం కనిపిస్తుంది. 2009లోనే యువ ఫౌండేషన్ పేరుతో కొంత ఆయన నియోజకవర్గంలో చాలా వరకు సేవా కార్యక్రమం అప్పటి నుంచి నిర్వహిస్తున్నటువంటి చరిత్ర ఉంది. మరి యువతకు కానీ, ముస్లింలకు కానీ, మైనార్టీలకు కానీ వాళ్ళ సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నారు నవీన్ యాదవ్. కోవిడ్ సమయంలో కూడా కొంత ప్రజల అవసరాలను దగ్గరుండి తీర్చినటువంటి నేతగా కూడా నవీన్ యాదవ్ గుర్తింపు ఉంది. అంటే కొంత మాస్ లీడర్కి కొంత పలికే వ్యక్తిగా నవీన్ యాదవ్ పేరు ఉంది. అయితే కుటుంబ సమస్యలు, లేదంటే ఇతరత్ర నెగిటివ్స్, ఇక రౌడీ అనే ఒక వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి ముద్ర, ఇదంతా సెకండ్ ఈక్వేషన్. కానీ ప్రైమరీగా పాజిటివ్సే ఎక్కువ లిస్ట్ అవుట్ అవుతున్నటువంటి నేపథ్యంలో పాజిటివ్స్నే కొంత అధిష్టానం కన్సిడర్ చేసినట్టుగా కనిపిస్తోంది. మరి 2008లో కూడా 500 మందికి ఉచితంగానే డిఎస్సి కోచింగ్ ఇప్పించినటువంటి చరిత్ర ఉంది. వాళ్ళు 40 మంది ఉద్యోగాలు కూడా సాధించారు. నిత్యం యువతకు కొంత కోచింగ్, అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకు కానీ, లేకుంటే ఎస్ఐలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు కానీ వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తూ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తూ కోచింగ్ కూడా ఇప్పిస్తున్నటువంటి వ్యక్తి. అంటే పేద వర్గాలకి, వాళ్ళ విద్యార్థులకు అందరికీ కూడా నవీన్ యాదవ్ అండగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో 2000 మంది గర్భిణీలకు కూడా సామూహికంగా సీమంతం చేశారు. ఈ మధ్య కాలంలో 1000 మందికి చిన్నారులకు కూడా కొంత అన్నప్రాసన కార్యక్రమాలను కూడా చేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఇండియన్ లిమ్కా, అట్లాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో, వీటన్నిటిలో కూడా కొంత ఈవెంట్స్కి చోటు దక్కించుకున్నారు నవీన్ యాదవ్. అంటే నిత్యం ఏదో ఒక ఈవెంట్ తోటి సామూహికంగా వివాహాలు చేయడం, అట్లాగే నవ యువ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో కూడా ఒక భాగంగా వీటన్నిటిని పెట్టుకున్నారు. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ముస్లిం మైనార్టీలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నటువంటి శ్మశాన వాటిక కూడా ఎర్రగడ్డలో స్థలాన్ని కేటాయించగలిగారనే ఒక మార్క్ ఉంది. కానీ అది
ఇంకా కొంత వివాదాస్పదంగా కొనసాగుతోంది. మరోవైపు యూసుఫ్గూడలో సిక్కుల శ్మశాన వాటిక కోసం కూడా ఉద్యమించి స్థలం కేటాయించగలిగారనే చర్చ కూడా ఉంది. మరి ఇది తెలంగాణలో సిక్కుల కోసం ఏర్పాటు చేసినటువంటి మొదటి శ్మశాన వాటిక. కోవిడ్ సమయంలోనే పెద్ద ఎత్తున పంపిణీ చేసినటువంటి చరిత్ర నవీన్ యాదవ్కు ఉంది. సో ఇట్లా ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా ఇప్పుడు మాగంటి కుటుంబానికి సింపతి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రజా లీడరు, మాస్ లీడరు, యువ లీడరు, కొంత ప్రజలకు బలమైనటువంటి నాయకుడు, బీసీ ఓట్ బ్యాంకు, ఎందుకంటే యాదవులు కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి గౌడ్లు కానీ, అట్లాగే మైనారిటీ వర్గాలు 1,40,000 పైచిలకు ఓట్లు మైనారిటీ వర్గాన్ని, అట్లాగే మెజారిటీ శాతం యువకు అంటే యాదవులది, అట్లాగే గౌడ్లది. ఈ 3 సామాజిక వర్గాలని కనుక అవుట్రైట్గా కన్సాలిడేట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయనే భావంతో ఇప్పుడు బీసీ చెందినటువంటి నాయకుడు నవీన్ యాదవ్ కావడంతో కొంత బీసీలకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ బీసీల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్ల కోసం కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి తీరుతున్నటువంటి నేపథ్యంలో అంటే పెద్ద ఎత్తున ఫైట్ కనిపిస్తుంది, లీగల్ బ్యాటిల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాల్సిందే, బీసీలకు రాజ్యాధికారం దిశగా అంటే జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి అందాల్సినటువంటి వాటా అందాలి అనే ఒక కృత నిశ్చయంతో ఇప్పుడు హైకోర్టులో అట్లాగే పెద్ద ఎత్తున ఢిల్లీ వరకు కూడా పోరాటం చేసినటువంటి నేపథ్యంలో అవి కూడా కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. 42% బీసీల కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటిఫికేషన్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇచ్చి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సందర్భంగా ఆ దిశగా కార్యాచరణతోటి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఈక్వేషన్స్ కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు నవీన్ యాదవ్ కూడా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేత కావడం, మరోవైపు 42% రిజర్వేషన్ల అంశం కూడా కొంత పాజిటివ్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే కొంత కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా అడుగులైతే ముందుకు వేస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ బీజేపీలు కూడా కొంత పావులు కదుపుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొంత కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఢీకొంటోంది. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయాల్సినటువంటి నేపథ్యం కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి, జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు ఎంత మేరకు సాధ్యమవుతుంది? మరి నవీన్ యాదవ్ అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. బరిలో చాలా మంది పేర్లు ఉన్నప్పటికీ కూడా అందరినీ సైడ్ లూప్ లైన్ లో పెట్టి నవీన్ యాదవ్నే కొంత బరిలో దింపుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈసారి ఖచ్చితంగా అదృష్టం నవీన్ యాదవ్ టికెట్ విషయంలో అయితే వరించింది, కానీ మరి గెలుపు విషయంలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ అదృష్టం వరిస్తుందా, ఎంత మేరకు ఫలించే అవకాశం ఉంటుంది? ఎందుకంటే రేవంత్ స్కెచ్ ఎంత మేరకు ఫలిస్తుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.